ले लेना बोल के ये वापस ले लेना बोल के हमारे सारे ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, త్యాగాలకు, భక్తికి పరమార్థం, ఇక పవిత్రతకు ప్రతీక, సేవాభావానికి చక్కటి నిర్వచనమైన ఈ రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. వారి వారి మనోభావాలను వెల్లడించారు. పవిత్రమైనటువంటి రంజాన్ పండుగను మరి ముస్లిం సోదరులందరూ 30 రోజులు ఉపవాస దీక్ష తీసుకొని మరి అతి పవిత్రంగా ఉంటూ ఈ రంజాన్ పండుగని మరి చాలా పవిత్రంగా ముస్లిం సోదరులు నిర్వహిస్తారు. మరి దాని ప్రకారం ఈ రోజు ముస్లిం సోదరులందరూ ఎక్కడున్నా దర్గా దగ్గరికి వచ్చి మరి వారిచ్చే సందేశాన్ని విని మరి ఈ రోజు ఉపవాస దీక్షను మరి నేటితో ముగిస్తూ వారు అందరికీ కూడా హిందూ సోదరులు కానీ ఇతర కులాల సోదరులు కానీ అందరికీ మరి ఆహ్వానిస్తూ భోజనాలు కానీ మరి స్వీట్ కానీ కీర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి మొన్ననే కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి పెద్ద ఎత్తున కేఎస్ఆర్ భవన్లో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇఫ్తార్ విందుతో పాటు కంది శ్రీనివాసరెడ్డి గారు కొందరు పేద ముస్లింలకు తన వంతు సహకారాన్ని అందించడం కూడా జరిగింది. ఈ విధంగా మరి ఈ రంజాన్ పండుగని అతి పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. हमारे हिंदू भाई मुस्लिम भाई सबको ईद मुबारक। आज गंगा जमुना तहजीब का हम एक प्रोग्राम रहता है हमारे कंडी श्रीनिवास साहब के इंचार्ज में। हम ईद की सब हिंदू भाई मुस्लिम भाइयों को ईद मुबारक देते हैं. ఈ రోజు పవిత్రమైనటువంటి రంజాన్ పండుగను హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగని మేము చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు అందరికీ, చిన్నలకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులందరూ కూడా 30 రోజులు పవిత్ర ఉపవాస దీక్షలు ముగించుకొని మరి ఈరోజు ఈద్గాలో ప్రార్థనలు ముగించుకున్న సందర్భంగా భారతదేశంలో ఎన్ని కులాలు మతాలున్నా భిన్నత్వంలో ఏకత్వంగా కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఏకదాటిపై ఈ యొక్క భారతదేశాన్ని రక్షించవలసిన అవసరం ఉన్నది. కావున ఆదిలాబాద్ మున్సిపల్ ముస్లిం సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈద్గా దగ్గర అందరికీ కూడా ఈద్గా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఏదైతే గంగా జమునా తహజీబ్ కే తరహా హిందువులు ముస్లింలు అందరూ భాయిగా ఉంటూ అందరూ సుఖశాంతులతోటి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరోమారు అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఈద్ ముబారక్. రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, తర్వాత లా అండ్ ఆర్డర్ పరంగా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ టాప్స్, పెట్రోలింగ్ పార్టీస్, ప్రశాంతమైన వాతావరణంలో ఈద్గా వద్ద రంజాన్ ప్రేయర్స్ కంప్లీట్ కావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే 30 రోజులు ముస్లిం సోదరులందరూ వారు ఒక దీక్ష అంటే ఒక భోజనం అంటే దినమంతా భోజనం చేయకుండా రాత్రి వరకు అలాగే ఉండి వాళ్ళు పవిత్రంగా ఇటువంటి దీక్షలు చేపడతారు. కాబట్టి ఈరోజు 30 రోజులు ముగించుకొని ఇక్కడ దర్గా దగ్గర చేరుకొని అందరూ నమాజులు పడుతూ దేవుణ్ణి అన్ని యోగక్షేమాలు కోరుతూ వాళ్ళు ఒక భక్తిని ఇక్కడ సమర్పించుకుంటూ హిందూ ముస్లిం సోదరులందరినీ కూడా కలుపుకుంటూ మనం ఈ పండుగని సీసీ పరిశ్రమ